సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ యుద్ధ ట్యాంకర్లను ఎద్దు మైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేస్తుంది. 14.5 టన్నుల బరువు గల బీఎంపీ యుద్ధ ట్యాంకర్లో 10 మంది సైనికులు కూర్చుని నీటిలో నుంచి వెళ్లే అవకాశం కలిగింది. ఈ యుద్ధ ట్యాంకర్లు భూమిపై గంటకు 60 కిలోమీటర్లు, నీటిలో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ప్రతి ఏటా భారత సైన్యానికి యుద్ధ ట్యాంకర్లను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అందిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాము జరుగుతున్నారు. రాము, ఇంకా ఏం చెప్తున్నారు యుద్ధ ట్యాంకర్లకు సంబంధించి అక్కడి అధికారులు? సతీష్, సంగారెడ్డి జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పరిశ్రమలో తయారు చేసినటువంటి 2 యుద్ధ ట్యాంకర్లను అయితే కొండపూర్ మండల్ మల్కాపూర్ పెద్ద చెరువులు అయితే ఈ రోజు ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే ఈ ట్యాంకర్లను చీఫ్ జనరల్ మేనేజర్ శివశంకర్ ప్రసాద్ అయితే జెండా ఊపి అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే ఈ సుమారు ఈ ట్యాంకర్లను కనీసం 20 సార్లుగా ట్రయల్ రన్ వేసి యుద్ధ ట్యాంకర్లను అయితే సీజీఎం అయితే పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యుద్ధ ట్యాంకర్లను ట్రయల్ రన్ విజయవంతమైందన్నట్టయితే సీజీఎం అలాగే అక్కడ ఉన్నటువంటి ఓడిఎఫ్ పరిశ్రమలో ఉన్నత అధికారులు అయితే హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క ట్రయల్ రన్ లో ఈ 2 యుద్ధ ట్యాంకర్లు అయితే విజయవంతమైందన్నట్టుగైతే వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యుద్ధ ట్యాంకర్లను తయారు చేసి మల్కాపూర్ చెరువులోనే ట్రయల్ రన్ ను పరిశీలిస్తామన్నట్టయితే ఇక్కడ తెలిపారు ఈ ఉన్నతాధికారులు. అయితే ఇప్పటి వరకు ఓడిఎఫ్ పరిశ్రమ నుండి 3000 వరకు యుద్ధ ట్యాంకర్లను అయితే ఆర్మీకి అందించామన్నట్టయితే చీఫ్ జనరల్ మేనేజర్ అయితే తెలిపారు. మొత్తంలో చూసుకున్నట్లయితే యుద్ధ ట్యాంకర్లను ట్రయల్ రన్ ఈ రోజు విజయవంతంగా పూర్తయిందన్నట్టయితే ఓడిఎఫ్ ఉన్నతాధికారులు అయితే సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ యుద్ధ ట్యాంకర్లను అయితే చూసేందుకు గ్రామ ప్రజలైతే పెద్ద ఎత్తున అయితే భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాము. अरे नहीं,